ఏపీ ముఖ్యమంత్రితోటి ఏపీ మాజీ ముఖ్యమంత్రి భేటీ అవ్వటం జరిగింది. ఈ భేటీకి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలే ఇంకా తెలియరాలేదు. ఇక విషయంలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న హైదరాబాద్లో భేటీ అవ్వటం జరిగింది. దీనికంటే ముందుగా కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవ్వటం జరిగింది. చంద్రబాబుతో దాదాపుగా అరగంటకు పైగా చర్చించినట్లుగా తెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయినప్పుడే ఏపీ బీజేపీ చీఫ్ని మారుస్తున్నారు, పురంధరేశ్వరి స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. మరి ఇదే నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబుతో కూడా భేటీ అయినటువంటి నేపథ్యంలో మరి పురంధరేశ్వరి స్థానంలో ఏపీ బీజేపీ చీఫ్గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించడం లాంఛనమైందా, దానికి సంబంధించినటువంటి అంశాలను చర్చించడానికే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి తన పదవికి రాజీనామా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు రేపల్లె నియోజకవర్గ వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణారావు టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఆయన రేపల నియోజకవర్గంలో ఉన్నటువంటి తన అభిమానులు, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోటి సమావేశాలు జరిపిన అనంతరం ఆయన టీడీపీలో చేరనున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇక ఈ నెల 9వ తేదీన లాంఛనంగా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లుగా సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి రానున్నారు. ఆయన దీనికంటే ముందుగా తన పార్టీ కార్యకర్తకు నేరుగా ఫోన్ చేసి పరామర్శించినట్లుగా తెలుస్తుంది. ఎందుకని అంటే గురజాల నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాగరాజు మీద ప్రత్యర్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి నాగరాజు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఆయన్ను ఫోన్ ద్వారా పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే గురజాల వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పి గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాసు మహేష్ రెడ్డికి ఫోన్లో తెలియజేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే జగన్ 9వ తేదీ పొంగనూరు పర్యటనకు వెళ్ళనున్నటువంటి విషయం తెలిసిందే. పొంగనూరులో చిన్నారి హత్యకు గురైనటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని, ఆ బాధితులని పరామర్శించడానికి ఆయన పొంగనూరు రాబోతున్నారని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రకటించడం జరిగింది. 9వ తేదీ పొంగనూరు చేరుకున్న తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా విజయవాడకు వస్తారు, గన్నవరం విమానాశ్రయానికి వస్తారు. సో ఆ మరుసటి రోజు గురజాల వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా అడుగులు కదుపుతుందని, దీన్ని వెంటనే ఆపాలి అని చెప్పి ఇప్పటికే పలు పార్టీలు అలాగే కార్మిక సంఘాలు నిరసన తెలియజేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడటం జరిగింది. ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తుందని, దీన్ని ఆపగలిగేటువంటి శక్తి చంద్రబాబుకి ఉన్నప్పటికీ కూడా ఆయన పట్టించుకోవట్లేదని, చంద్రబాబు పొత్త ఆంధ్రుల హక్క అనేటువంటి అంశాన్ని తేల్చుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని, చంద్రబాబు వల్లే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఖచ్చితంగా డిమాండ్ పెట్టేటువంటి అవకాశం ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వాయిదా వేసుకోకపోతే మద్దతు ఉపసంహరించుకుంటానని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వంతో బేరసారాలు నడిపేటువంటి అవకాశం ఉందని, అయినా కూడా చంద్రబాబు పట్టించుకోవట్లేదని, చంద్రబాబు ఇప్పుడు పొత్తు కంటే ప్రజల హక్కులకే ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి సమయమని, వెంటనే దీని మీద చర్చలు జరిపి కేంద్రంతో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే తాము ఉద్యమిస్తాం అని చెప్పి హెచ్చరించడం జరిగింది. హీరో నాగార్జున తన కుటుంబానికి అలాగే తనకు పరువు నష్టం కలిగించే విధంగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, పరువు నష్టం జరిగిందని చెప్పి ఆయన నాంపల్లి కోర్టుని ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొన్న శుక్రవారం న్యాయమూర్తి సెలవులో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసు ఈ రోజుకి వాయిదా పడింది. ఈరోజు కేసు విచారణ సందర్భంగా నాగార్జున తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది మంత్రి అనుచితమైనటువంటి వ్యాఖ్యల కారణంగా నాగార్జున కుటుంబానికి, నాగార్జునకు పరువుకి భంగం కలిగిందని, దీనికి సంబంధించి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సాక్షులను, నాగార్జున స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకోవాల్సిందిగా కోర్టుని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో రేపు నాగార్జున నాంపల్లి కోర్టుకి హాజరవ్వాలని, ఆయనతో పాటు సాక్షులు కూడా హాజరయ్యి
ఖచ్చితంగా వాంగ్మూలాన్ని నమోదు చేయాలి అంటూ న్యాయమూర్తి తెలియజేయటం జరిగింది. ఇటీవల ఏపీలో తిరుమల స్వామివారి లడ్డు వివాదం చెలరేగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. చంద్రబాబుకి రంజాన్ మిలాద్ ఉల్ నబీ అయిపోయింది, ఇప్పుడు వినాయక చవితి, దసరా కూడా అయిపోవచ్చినాయి, ఇక దగ్గరలో ఏ పండగలు లేనటువంటి నేపథ్యంలో ఇక రాబోయేది క్రిస్మస్ కాబట్టి ఇప్పుడు బాబుకి అర్జెంటుగా బైబిల్ కావాలి, ఎక్కడుందో వెతికి పట్టుకురండ్రా బాబు, ఆయన వేషం మార్చాలి, ఇలా ఊసర వెలిలా రంగులు మార్చడం చంద్రబాబుకి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్యలో ఒక ట్విట్టర్ వార్ నడుస్తుంది, ఎక్స్ వార్. ఇది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయటం, దానికి ఆయన కౌంటర్ ఇవ్వటం, ఇవి జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మరొకసారి కూడా ఆయన స్పందించడం జరిగింది. ఇంత సడన్గా ఎంజీఆర్ మీద పవన్ కళ్యాణ్కి ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది అని చెప్పి ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. వెంటనే దీనికి స్పందించినటువంటి జన సైనికులు డిఎంకే పార్టీ అధినేతలతోటి మీకేంటి సంబంధం, మీరెందుకు వాళ్ళని కలిశారు, ముందు అది చెప్పండి అంటూ వాళ్ళు కూడా కింద రీట్వీట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజుగానే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఇది జన సైనికులు వర్సెస్ ప్రకాష్ రాజుగా నడిచేలా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఈఓ శ్యామలరావుకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈఓ అక్కడ క్యూ లైన్లలో దర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తుల దగ్గర నుంచి, కాంప్లెక్స్ల్లో వేచి ఉన్నటువంటి భక్తుల దగ్గర నుంచి, అలాగే ప్రసాదం కౌంటర్ల దగ్గర, అన్నసత్రాల దగ్గర ఉన్నటువంటి భక్తుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. పలువురు భక్తుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక నుంచి ప్రతిరోజు భక్తుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటామని, సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకుని వాటికి అనుగుణంగా పరిష్కారాలు వెతికి భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాము అని చెప్పి ఆయన తెలియజేసినట్లుగా సమాచారం. అలాగే ఇప్పటి వరకు దర్శనం టోకెన్లు ఉన్నటువంటి భక్తులకు క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి లేదా బార్ కోడ్లు స్కాన్ చేసి లడ్డూలు ఇవ్వటం జరుగుతుంది. అయితే దర్శనం టోకెన్లు లేకుండా వచ్చినటువంటి భక్తులకు వారి ఆధార్ కార్డులు తీసుకుని ఆధార్ డీటెయిల్స్ సిస్టంలో ఎంటర్ చేసుకుని 2 లడ్లు ఇవ్వటం జరుగుతుంది. అయితే దీనికి ఎక్కువ సమయం పడుతున్నట్లుగా గ్రహించినటువంటి టీటీడీ పాలక మండలి ఈ ఆధార్ కార్డులను ఆటోమేటిక్గా స్కాన్ చేసేటువంటి కొత్త సిస్టమ్ని తీసుకువచ్చినట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా లడ్డు వితరణ సులభతరంగా, వేగంగా జరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏపీలో కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. మొత్తం 3,396 మద్యం షాపులకు గాను నోటిఫికేషన్లు ఇవ్వగా ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు ఒక్కసారి పరిశీలించినట్లయితే కేవలం 8,942 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులోనూ 961 మద్యం షాపులకి ఇప్పటి వరకు ఎవ్వరూ టెండర్ వేయకపోవటం గమనార్హం. ఏపీ ప్రభుత్వం అయితే దాదాపుగా 1,00,000 దరఖాస్తులు వస్తాయని, ఒకేసారి 2,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి భావించడం జరిగింది. బట్ అనూహ్యంగా చాలా మద్యం షాపులకి అసలు టెండర్లే వేయకపోవటం, అలాగే వచ్చినటువంటివి కూడా 8,000 ఉండటం, ఇంకా 3 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దరఖాస్తులు 10,000 కూడా దాటకపోవటంతో పరిస్థితులు ఏమీ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ పడింది. దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా తెలిసినటువంటి అంశాలు ఏంటి అంటే, స్థానికంగా ఉండేటువంటి తెలుగు తమ్ముళ్ళు, టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులే ఈ లైసెన్సులు వేసేటువంటి వాళ్ళని అడ్డుకుంటున్నారని, వ్యాపారంలో తమకు వాటా ఇస్తేనే వేయనిస్తున్నారని, వాటా ఇవ్వకపోతే వేయకుండా అడ్డుపడుతున్నారు అనేటువంటి వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. మరి భారీగా టెండర్లు వచ్చేస్తాయి, భారీగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆశించినటువంటి చంద్రబాబుకి సొంత తెలుగు తమ్ముళ్ళే పూర్తిగా అడ్డుపడి రివర్స్గా
ఏమీ రాకుండా చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాధారణంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి నేతలు మారుతూ ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది. ఇప్పుడు కూడా దాదాపుగా అదే జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి తెలంగాణ బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి భేటీ అవ్వటం జరిగింది. వీళ్ళతో పాటుగా బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా భేటీ అయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే మల్లారెడ్డి కుటుంబం వారి మనవరాలు పెళ్లి ఆహ్వాన పత్రిక చంద్రబాబుకి అందించడానికి కలిసినట్లుగా తెలుస్తుంది. ఇక తీగల కృష్ణారెడ్డి భేటీ అనంతరం మాట్లాడుతూ తాను చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరబోతున్నాను అని చెప్పి ప్రకటించినట్లుగా తెలుస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలో టీడీపీని బలంగా ముందుకు తీసుకువెళ్ళటానికి, టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తాను అని చెప్పినట్లుగా సమాచారం. ఈయన గతంలో టీడీపీకి చెందినటువంటి వ్యక్తే. 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ తరపున పోటీ చేసి గెలవటం, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళటం జరిగింది. మరలా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సొంత గూటికి వస్తున్నట్లుగా సమాచారం. టీడీపీలో చేరబోతున్నారు అనేది ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి వార్త.